జ్యోతి స్పెషల్స్. అందరికీ సాయిరామ్. వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ అండి. ఇవాళ పచ్చి టమాటాలతోటి ఆవకాయ చేసి చూపిస్తానండి. ప్లీజ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే అందరూ టేస్ట్ చూసి చేసాక లైక్ చేయండి. నేను చేస్తాను. ఇవి పచ్చి టమాటా కాయలండి. దీనికి కావాల్సిన పదార్థాల ముందు చూపిస్తాను. పచ్చి టమాటాలు, ఉప్పు, కారం, తర్వాత ఆవపొడి, ఇంగువ, నిమ్మకాయ ఒకటండి. తర్వాత ఇందులో నేను వేసేది ఆవ నూనె వేస్తానండి. దాంతో ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి వారం 10 రోజులైనా కూడా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకు మీరు బయట పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 2 వారాలు కాదు 3 వారాలైనా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ముక్క కరకరలాడుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇవి కట్ చేసి చూపిస్తాను. సన్నంగా పొడుగ్గా తరుక్కోవాలండి. ఇవి ఊరేక సైజు చిన్నవి అవుతాయి. మొత్తం ఇందులో రసం అంతా వచ్చేసి చిన్నగా అయిపోతాయి. కొంచెం ఇలా పెద్దగా పొడుగ్గా నూనె ఇలాగా చీల్చినట్టుగా మనం తరుక్కుంటే బాగుంటుంది. ఇంకోండి ఇలా తరుక్కుంటే బాగుంటుంది. అన్నీ ఒకే సైజులో తరుక్కుని ఇలా ఉంచుకోవాలి. ఆవపిండి అండి. ఈ పెద్ద బౌల్స్తో బౌల్ ముక్కలు అయ్యాయి కదా, దీనికి ఇలాంటి చిన్న బౌల్ తీసుకుని దీంతో ఆవపిండి అండి ఇలా వేసుకుంటాం. ఆవపిండి దేంతో తీసుకున్నానో దాంతో ఇంత కారం అండి, ఉప్పు నిండుగా తీసుకోకుండా కొంచెం వెల్తిగా తీసుకున్నానండి. 1/2 కప్పు తీసుకున్నాను. ఇంగువ కొంచెం వేసాను. నిమ్మకాయ వేరే కప్పులో పిండుకుంటానండి. కొంచెం ఈ టమాటా పులుపు ఉంటుంది, కాకపోతే ఈ ఆవపిండి ఉప్పు కారం వేయడం వల్ల దాని పులుపు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మనకి కొంచెం నిమ్మకాయ రసం వేసామంటే చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఇంచుమించు దోసకాయ టేస్ట్ కూడా వస్తుందండి. మనం ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఆ పిండి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నిమ్మకాయ రసం అండి. పిక్కలు లేకుండా ఇలా తీసుకుందాం, పిక్కలు పడకుండా. నిమ్మకాయ రసం వేసాం కదా, అందులోనే కప్పుకి వెల్తిగా తీసుకున్నానండి ఆయిల్. ఇది ఇలా మీదన వేసుకుందాం. దీనికి ఆవ నూనె వేస్తే చాలా బాగుంటుంది. లేని పక్షంలో మనం నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. కానీ ఆవ నూనె వేస్తే కొంచెం ఘాటుగా కమ్మగా ఉంటుంది, మరింత రుచిని పెంచుతుంది. ఇప్పుడు కింద మీద మొత్తం ముక్కలకి ఆవపిండి కలిసేటట్టుగా కలుపుకుందామండి. మనం పొద్దున్న భోజనానికి 1 గంట ముందు కలుపుకున్నా మనం తినడానికి వీలుగా రెడీ అయిపోతుందండి. లంచ్లోకి గంట ఊరినా చాలండి. ఇది పచ్చి పచ్చిగా ఉంటూ ముక్కలు అవి చాలా బాగుంటుంది. పచ్చిగా పిండి ఆవపిండి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మరి ఊరేకైతే మనం చెప్పనక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొకటండి, ఇది కలుపుకున్నాం. ఇదొకటండి మా గార్డెన్ పచ్చి టమాటా కాయలు చిన్న వచ్చాయి. పాపం కోసేసి పెట్టేసాను. ఇంకా అవి పండేవి కానీ ఇంకా ఉంచలేదు చెట్టుకి. అన్నీ కోసేసాను పచ్చిగా ఉన్నప్పుడే. మా చెట్టు తాలూకా టమాటా ఆవకాయ అందరూ తినండి. ఇలాగే అందరూ చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.